Listen, let your heart keep seeking. Listen to his constant speaking. Listen to the Spirit calling you. Listen to his inspiration. Listen to his invitation. Listen to the Spirit calling you. He is in the sound of the thunder, in the whisper of the breeze. He is in the might of the whirlwind, in the roaring of the seas. Listen, let your heart keep seeking. Listen to his constant speaking. Listen to the Spirit calling you. Listen to his inspiration. Listen to his invitation. Listen to the Spirit calling you. This Mass is ఈ రోజు యొక్క దివ్యబలి పూజ కటకం రాయపరెడ్డి వారి యొక్క గాయం నుంచి వారు కోలుకోవాలని, మరియు కటకం రుషిత్ రెడ్డి వారికి వీసా త్వరలో రావాలని, మరియు వెలాంకన్ రెడ్డి మనసు మార్పు కోసము సమర్పించబడుచు. వారితో కలిసి కవిత తన భర్త బెర్నాడ్కి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయమని, మంచి జాబును, కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని, పిల్లలకు ఆరోగ్యం ఉండాలని దివ్య బలి పూజలు సమర్పిస్తున్నారు. అదేవిధముగా శోభారాణి, అంతోని రెడ్డి, రాజారెడ్డి, ప్రణయ్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి శ్రీసారెడ్డికి స్వస్థతను, అప్పుడప్పుడు ఎప్పుడు కూడా వ్యాధులు పడిపోతున్న ఆమెకి దేవుడు పరిపూర్ణ విడుదలను, స్వస్థతను, శక్తిని, బలమును ఆమెకి ప్రసాదించి ఈ రోజు నుండి మహాశక్తి గల దేవుని హస్తం ఆమెను ఉండి నడిపించమని దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈరోజు సోమవారం, ఇప్పుడు ఇది అంతోని వారి కుటుంబ సభ్యుల కొరకు ఏర్పాటు చేయబడిన అర్పింపబడిన రోజు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించి పేరు పేరుగా వారి మీద తన దీవులను కుమ్మరించాలని దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మహిమగల యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్ద అడవి కానీ, పెద్ద సముద్రం కానీ, పెద్ద గాయం కానీ ఏమైనా కూడా అది వెంటనే వచ్చినప్పుడే పెద్దగా రాలేదు. చిన్న విషయం పెద్దగా మారటం, చిన్న చెట్టులు పెద్ద అడవిగా మారటం. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో పౌలు గారు మనకు ఒక ముఖ్యమైన సందేశమును తెలియపరుస్తున్నారు. ఏమనగా, బివేర్ ఆఫ్ ద ఈస్ట్, పులిపు పిండిని కూర్చి జాగ్రత్త వహించండి. మనలో చిన్న చిన్న కార్యం కదా అని మనం దేనిని కూర్చి కేర్ తీసుకోలేదో అదే పెద్ద శ్రమకు, పెద్ద బాధకు మమ్మల్ని నడిపించినది. చిన్న విషయమే కదా, చిన్న పుండే కదా, చిన్న గాయమే కదా, చిన్న నిప్పే కదా అని మనం దేనిని పెద్దగా అనుకోలేదో, అది ఏను నన్ను చెయ్యదు అన్నానో అదే పెద్దగా మనకు విరోధంగా వచ్చినది. దూరదేశంలో మనం పిల్లి, కుక్కను పెంచినట్లుగా ఒక కుమార్తె పామును పెంచింది. ఆమెతో పుట్టి పెరిగిన పాము చాలా పెద్దగా అయింది. ఆమెతో ప్రేమతో ఉండటం, ఆమెతో కలిసి భుజించటం, ఆమె కొరకు వేచి ఉండటం, ఆమె వచ్చిన తర్వాత ఆమె మీద ఎక్కటం, చాలా సంతోషంగా వాళ్ళు జీవించారు.
దాదాపు 3-4 రోజు ఏమి తినలేదు మాట ఆ పాము. ఇప్పుడు ఈమె ఏమేమో చేసి చూసినది, నచ్చిన దాన్ని కూడా ఇచ్చి చూసిన పాము తినటలేదు. తర్వాత వెటనరీ డాక్టర్ తీసుకుని వచ్చి చూపించిన డాక్టర్ ఆమెను వెంటనే వెనక తీసుకొని వెళ్ళి రహస్యంగా ఇట్లా అన్నాడు, అమ్మ తప్పుగా అనుకోకూడదు, ఇది నిజం నేను చెప్తున్నది, ఈ పాము ఇంగిటకు తను తాను తయారు చేసుకొని ఉంటున్నది అంటాడు. ఆమె, మీకు బుద్ధి లేదా, అది నా పెట్ అనిమల్, నేను పెంచినది, అది ఎట్లా నన్ను మింగుతుంది, నీ డాక్టర్ చదివా ఏం చదివాను అన్ని మాటలు పలికి ఆయన చెప్పి పంపించినది. మళ్ళీ పాము దగ్గర వెళ్ళి డాక్టర్ అట్లా అంటారు అని పాముతో మాట్లాడి రాత్రి అక్కడే పడుకున్నది. పొద్దున డోర్ తెరవలేదు. అందరూ తలుపు తట్టి చివరిగా పగలకొట్టి లోపలికి వెళ్ళి చూసిన పాము కడుపు చాలా పెద్దగా ఉంది. ఆ డాక్టర్ చెప్పిన మాట, ఆ పాము, నీ ఎంత ఎత్తుగా ఉన్నావు, నీ ఎంత బరువుగా ఉన్నావు, ఎంతగా కడుపు ఖాళీగా ఉంచుకొనినా నేను మింగవచ్చు అని 3-4 రోజులు అది తాను తయారు చేసుకొని ఉండినది అన్నాడు మాట. ఇప్పుడు సరిగా అది జరిగింది. అందుకే దైవజనులారా, చిన్నది, స్మాల్ వూండ్స్, స్మాల్ హర్ట్, స్మాల్ ఫైర్ అని మేము దేనిని కూర్చి శ్రద్ధ వహించకుండా ఉంటామో అది మనకి పెద్ద హానిని చేయవచ్చు. పొరపాటుకు మనం చెప్తున్న చిన్న చిన్న అబద్ధాలు, పొరపాటుకు మనం చూస్తున్న చిన్న చిన్న కార్యాలు, పొరపాటుకు మనం చేస్తున్న కొన్ని క్రియలు మనలో ఒక క్యారెక్టర్ లాగా మారవచ్చు. ఈరోజు పౌలు ఆ సంఘమునికి పలుకుతున్నాడు, ఇట్లా వ్యభిచారంలో అక్రమ సంబంధం పెట్టుకున్న వారు మన సంఘంలో ఉన్నారని వింటున్నాను, వారిని దూరం చేయండి. కొద్దిగా పులిపి పిండి మొత్తం సంఘంని కూడా మార్చివేస్తుంది అని ఆయన రాస్తున్నాడు. ఆ వాక్కుని తీసుకొని ఈరోజు మనం ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నట్టుకు మునుపు పాపమని పడు. ఇది నా జీవితంలో చిన్నగా ఉండి నేను చూసుకోలేదు, ఇప్పుడు అది నా పెద్ద విరుక్షముగా, పెద్ద చెట్టులాగా మారి నన్ను డామినేట్ చేస్తుంది. దాన్ని శ్రద్ధ వహించి దాన్ని తీసివేయటకు ఈరోజు దేవుడే మనకు శక్తిని ఇవ్వాలని, ఎప్పుడెప్పుడైనా మనం శ్రద్ధ తీసుకోకుండా సాధారణంగా జీవించాము, ఆ రోజులన్నిటి కూడా తలంచుకొని మన్నిపడుగుదాం. మన మాటలో, మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన చూడటంలో అన్నిటిలో చిన్న చిన్న విషయములు ఎప్పుడు మనం మర్చిపోయామో భద్రంగా చూసుకోవటానికి అదే మన పెద్ద గాయంగా మారి ఉంది. కనుక ఇది బలి పూజలో ఆ గాయంని స్వస్థపరచమని, ఈ రోజు నుండి చిన్న చిన్న విషయంని కూర్చు కూడా శ్రద్ధ వహించుటకు కావలసిన శక్తిని ప్రసాదించమని మన పాపంని ఒప్పుకొని మన్నిపడుగుతాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను పాపమును ఒప్పుకొనుచున్నాను. ఎవరైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, శక్తి చేతను పాపం చేసి తిరిగి, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మ, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరుల, మీరు మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలమని ప్రతిమాలకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మా ఆత్మతో ప్రతిదినం మాట్లాడి ఏ దారిలో నడవాలని స్వరముగా మాట్లాడి నడిపిస్తున్న దేవా, ఆ స్వరమును విని కీడు నుండి మమ్మల్ని రక్షించుకోవటకు మాకు జ్ఞానమును ప్రసాదించమని నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
First reading. A reading from the first letter of St. Paul to the Corinthians. A reading from the first letter of St. Paul to the Corinthians, chapter 5, verses from 1 to 8. Chapter 5, verses from 1 to 8. You have become news with a case of immorality, and such a case that is not even found among pagans. Yes, one of you has taken as his wife his own stepmother, and you feel proud. Should you not be in mourning instead and expel the one who did such a thing? For my part, although I am physically absent, my spirit is with you, and as if present, I have already passed sentence on the man who committed such a sin. Let us meet together, you and my spirit, and in the name of our Lord Jesus, and with his power, you shall deliver him to Satan for the destruction of the flesh, so that his spirit be saved in the day of judgment. This is not the time to praise yourselves. Do you not know that a little yeast makes the whole mass of dough rise? Throw out then the old yeast and be new dough. If Christ became our Passover, you should be unleavened bread. Let us celebrate, therefore, the Passover no longer with old yeast, which is sin and perversity. Let us have unleavened bread, that is purity and sincerity. The word of the Lord. Thanks be to God. As the deer pants for the waters, so my soul longs after you. You alone are my heart's desire, and I long to worship you. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. I want you more than gold and silver, only you can satisfy. You alone know the year, joy giver and the apple of my eye. You alone are my strength, my shield. For you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. Sing hallelujah to the Lord. Sing hallelujah to the Lord. Sing hallelujah. Sing hallelujah. Sing hallelujah to the Lord. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము వచనములు 6 నుండి 11 వరకు. లూకా సువార్త 6వ అధ్యాయము
వచనములు 6 నుండి 11 వరకు. యేసు మరి యొక్క విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశింప ఆరంభించెను. అచ్చట కుడిచేయి ఊచపోయిన వాడు ఒకడు ఉండెను. విశ్రాంతి దినమున స్వస్థపరచినచో యేసుపై నేరము మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పొంచియుండిరి. వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊచచేయి వానితో, లేచి మా మధ్యన నిలవబడుము అనెను. వాడు అట్లే లేచి నిలబడెను. ఆయన వారితో, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? జీవితమును రక్షించుట న్యాయమా, జీవితమును నాశనము చేయుట న్యాయమా అని మేము ప్రశ్నించుచున్నాను అని చుట్టుపక్కల కలియ చూచి వానితో, నీ చేయి చాపుము అనెను. వాడు అటులనే చేయి చాచెను. వాని చేయి బాగుపడెను. అది చూచి వారు వెర్రి కోపముతో యేసును ఏమి చేయుదుమా అని మంతనములు సలుపసాగిరి. ఇది క్రీస్తుని సువిశేషము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చెట్టు నాటిన తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు, లేదంటే ఒక మొక్క నాటినప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు, ఆ పెరుగుదలలో ఆ మొక్క తనకిష్టం వచ్చినట్లు వెళ్తుంది. కానీ అక్కడ యజమానుడు లేదంటే తోటమాలి దానిని సరిచేస్తాడు. కొంత పెయిన్ తీసుకొని ఆ మొక్కకి కొంచెం నొప్పి ఉన్నా కూడా దాన్ని సరిచేస్తాడు. ఎందుకంటే అది మంచిగా పెరగాలి అని. ఒక కుమ్మరివాడు ఉన్నాడంటే కుండని అనుకున్న రీతిలో రాలేదు అని అంటే మరలా చేసిన దాన్నంతా కూడా కలిపేస్తాడు మరలా మట్టిలో. ఆ యొక్క తను అనుకున్న ఆ షేప్ రావడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చివరిలో మొత్తం కుండంతా అయిపోయినా కూడా చివరిలో కొంచెం రాలేదంటే మరలా ఆ మట్టిని కలిపేస్తాడు. ఒక తండ్రి కుమారుడు సరైన మార్గంలో నడవడం లేదంటే తప్పకుండా కొంచెం శిక్షించి ఆ కుమారుణ్ణి సరైన మార్గంలో నడిపించాలి. ఇక్కడ కుమారుణ్ణి తండ్రి తిడుతున్నాడు అంటే కుమారుణ్ణి ప్రేమించలేదని అర్థం కాదు. లేదంటే ఒక మొక్కని కత్తిరించేస్తున్నాడు తోటమాలి అంటే ఆ మొక్క పెరగటం ఇష్టం లేక అని అర్థం కాదు. ఈరోజు తోటమాలే కానీ, కుమ్మరి కానీ, ఒక తండ్రి కానీ వారి వారి జీవితంలో వారు చేస్తున్నటువంటి ఆ పనిలో వారు రిస్క్ తీసుకోలేదంటే, కొంచెం బాధ తీసుకోలేదు అంటే వారి పనులన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఆ చెట్టుని కత్తిరించలేదు అంటే అది ఒక వృక్షంగా మారడానికి అవకాశం లేదు. దానికి ఇచ్చినటువంటి పిలుపు ఒక మహావృక్షంగా మారాలి అని, ఒక పెద్ద అడవిలాగా మారాలి అని. ఎప్పుడు అది అడవిలాగా మారుతుంది, ఎప్పుడు మంచి వృక్షంగా మారుతుంది అంటే దాన్ని రిస్క్ తీసుకొని దాన్ని కట్ చేసినప్పుడు. కుమారుడు ఉన్నతంగా ఎదుగుతాడు ఎప్పుడయ్యా అంటే చిన్నప్పుడే తప్పు చేసినప్పుడు, తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు తండ్రి కొంచెం బాధ తీసుకొని, కొంచెం పెయిన్ తీసుకొని బెత్తం వాడినప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో 1 కొరింథీ 5వ అధ్యాయం 1 నుంచి 8 వరకు మనం చదివాం. కొరింథు సంఘం అనేది పౌలు గారితో స్థాపించబడింది. అంటే ఆ యొక్క సంఘం ఒక ఎదుగుతున్న సంఘం, చిన్న సంఘంగా ఆ యొక్క సంఘం ఎదుగుతూ ఉంది.
దేవునిలోకి వచ్చారు. అప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి ఆ సంఘం మొక్క ఎదుగుతున్నప్పుడు చుట్టుపక్కల కంచె వేయాలి. లేదంటే ఆ మొక్కకి పశువుల నుంచి, పక్షుల నుంచి, రకరకాలైన పురుగుల నుంచి దానికి హాని కలిగే అవకాశం ఉంది. ఆ మొక్కని సరిగా మనం చేయలేదు అని అంటే అది చచ్చిపోయే అవకాశం కూడా ఉంది. ఈరోజు పౌలు గారు అప్పుడే పెరుగుతున్నటువంటి ఆ యొక్క కొరింథు సంఘంకి కంచె వేస్తూ ఉన్నాడు. అప్పుడే పెరుగుతున్నటువంటి ఆ కొరింథు సంఘం వేరే మార్గంలో వెళ్తున్నప్పుడు కొంచెం రిస్క్ తీసుకొని కట్ చేస్తూ ఉన్నాడు. అవునండి, మనం చూసినట్లయితే ఏదైనా బిజినెసే కానీ, ఏదంటే ఆఫీస్ కానీ, అది అప్పుడే ప్రారంభించినప్పుడు మనం స్ట్రిక్ట్గా ఉంటే ఎలా? ఆ ఉన్నటువంటి వ్యక్తులతోని, పనిచేస్తున్నటువంటి వారితోని మనం స్ట్రిక్ట్గా ఉంటే పని ఒక్కొక్కసారి కాకపోవచ్చు, వారు సరిగా పని చేయకపోవచ్చు, ఆ యొక్క డెవలప్ ఆగిపోతుంది. కానీ ఈ సమయంలో పౌలు గారు రిస్క్ తీసుకొని ఆ ఎదుగుతున్న సంఘాన్ని కట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే అది వేరే విధంగా ఎదుగుతూ ఉన్నదో ఆ వస్తున్నటువంటి అనవసరమైనటువంటి ఆ బ్రాంచెస్ అన్ని కూడా కట్ చేస్తూ ఉన్నాడు పౌలు గారు. ఎందుకు చేస్తూ ఉన్నాడంటే 2 తిమోతి 3:16 ఇలా పలుకుతూ ఉంది. పవిత్ర గ్రంథం ఒక ముఖ్య ఉద్దేశం, అది దైవ ప్రేరణతో ఇవ్వబడింది. ఎందువలన అంటే సత్యాన్ని బోధించడానికి, ఖండించడానికి, తప్పులు సరిదిద్దడానికి, నీతి యందు నడిపించడానికి ఆ యొక్క దైవ వాక్యం మనకి ఇవ్వబడిందంట. అంటే ఈరోజు ఆ ఎదుగుతున్న కొరింథు సంఘం, ఆ చిన్న సంఘం, ఒక బిడ్డగా ఎదుగుతున్నటువంటి ఆ కొరింథు సంఘంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక పాపం ప్రవేశిస్తూ ఉంది. పశువులు ఎలాగైతే మొక్క దగ్గరకు వస్తాయో అలాగే ఈరోజు ఒక రకమైనది పౌలు గారు ప్రకటించనిది ఏదో ఒకటి ప్రవేశిస్తూ ఉంది. ఈరోజు దాని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి సంఘాన్ని ఏర్పాటు చేశాడు పౌలు గారు. చాలామంది దేవుళ్ళలోనే ఉన్నారు, కానీ ఎవరో కొంతమంది చేసిన దాని వలన ఆ సంఘం అంతా నాశనం అయిపోకుండా ఉండడానికి ఇప్పుడే కొంచెం రిస్క్ తీసుకుని వారందరినీ మందలిస్తూ ఉన్నాడు పౌలు గారు. అలా రిస్క్ తీసుకొని చేసినప్పుడు ఆ సంఘంలోని చాలామంది కోపంతో ఉండవచ్చు. ఎందుకు మమ్మల్ని అంటున్నారు, మేము చేయలేదు కదా. లేదంటే కొంతమంది ఇంకా కలహాలు పెట్టవచ్చు. అప్పుడే చెప్పాను నేను ఈ సంఘానికి రావద్దు అని, కానీ వచ్చాం, ఇప్పుడు చూడండి తిడుతున్నారు. అప్పుడే చెప్పాను ఆ సంఘంకి వెళ్దాము అని, కానీ వినలేదు, తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి తిడుతున్నారు పాపం చేసినట్లు. ఏంది బాధలు మనకి అని కొంతమంది అయితే వెళ్ళిపోయే పరిస్థితి కూడా రావచ్చు ఆ సంఘాన్ని వదిలిపెట్టి. కానీ ఆ సమయంలో కూడా పౌలు గారు రిస్క్ తీసుకుంటున్నాడు. ఎందుకు ఆయన రిస్క్ తీసుకుంటున్నాడంటే, మన శరీరంలో ముందు మాటల్లో విన్నట్లు ఒక్క అవయవానికి, ఒక్క భాగానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని అప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ అనేది శరీరం అంతా పాకి శరీరమే నాశనం అయిపోతుంది. ఒక్కొక్కసారి మరణమే సంభవించవచ్చు. కానీ ముందు ఆ ఇన్ఫెక్షన్ గమనించినట్లయితే ఆ యొక్క కొద్ది భాగమే బాధపడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని యేసయ్య ఇంకో విధంగా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5:29 ఇలా పలుకుతూ ఉంది. ఒకవేళ నీ కన్ను పాప కారణమైనచో, పాపానికి దారి తీస్తున్నట్లయితే ఆ కంటిని తీసి పడేసేయి, ఆ కంటిని తీసివేసేయి. లేదంటే ఒక చేయి నీకు పాప కారణమైతే ఆ చేయిని కూడా తీసివేసేయి. శరీరం మొత్తం కూడా నరకంలో ప్రవేశించడం కంటే ఒక్క చేయి వెళ్ళిపోయి ఒక గుడ్డివాడిగా నరకం పరలోకానికి వెళ్ళడం మేలు అని తండ్రి యేసయ్య చెప్తూ ఉన్నాడు. అంటే నా జీవితంలో ఏది చిన్నదేదో పాపం నాలోనికి ప్రవేశిస్తుందంటే ఆ చిన్నదాన్ని చిన్నగా ఉన్నప్పుడు తీసేసినట్లయితే నా జీవితమే సరిగా ఉంటుంది, నా జీవితం నాశనం కాకుండా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజు పౌలు గారు ఎలాగైతే ఆ సంఘంలో ఏదో వ్యభిచారం జరుగుతూ ఉంది, ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతగా వాక్యాన్ని బోధించాడు పౌలు గారు. అయినా కూడా వ్యభిచారం అనేది ప్రవేశిస్తూ ఉంది. దుష్టుడు అనేవాడు ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా మనం కూడా ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవుల్లో ఉండాలని, దేవుల్లో పెరగాలి అని, ఆత్మలో ఎదగాలి అని ఆశ ఉంటుంది. కానీ ఆ సమయంలోనే ఎన్నో రకాలైనటువంటి శోధనలు, చాలాసార్లు మనం పడిపోతాం. కానీ ప్రియ, ఈరోజు వాక్యం చెప్తూ ఉన్నది, చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసివేద్దాం. ఏదైతే నాకు అడ్డుగా వస్తుందో, ఏదైతే నన్ను అణిచివేస్తూ ఉందో దేవుని దగ్గరికి రాకుండా, దానిని ఇప్పుడే తీసివేయాలి. లేదు అది నాలోనే ఉంటుందంటే చివరికి నన్నే నాశనం చేస్తుంది అది. అందుకే వాక్యంలోని ఈరోజు అదే మొదటి పట్టణంలో 5వ అధ్యాయం కొరింథీయులు 6వ వచనంలో పౌలు గారు ఒక ఉదాహరణతో చెప్తూ ఉన్నాడు. పులిసిన పిండి, పాపం అనే పాత పులిసిన పిండి ఉన్నట్లయితే అది ఆ పిండినంతా కూడా నాశనం చేస్తూ ఉంది. ఈరోజు ఆ పాపాన్ని తీసివేయాలి. ఈరోజు ఏదైతే నన్ను బ్లాక్ చేస్తూ ఉందో దాన్ని నేను తీసివేయాలి. అది నాకు లాభంగా ఉండవచ్చు, కానీ నా బాహ్య జీవితానికి లాభంగా ఉన్నటువంటి విషయాలు నా ఆత్మీయ జీవితానికి అడ్డుగా మారవచ్చు. నా బాహ్య జీవితానికి అది ఉంటేనే నేను బ్రతకగలను, నేను సర్వైవ్ కాగలను అని అనుకోవచ్చు ఒక్కోసారి. కానీ అది నా ఆత్మీయతను దెబ్బతీస్తూ ఉంది. ఈరోజు అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆ పులిసిన పిండిని దాన్ని అలాగే ఉంచినట్లయితే అది మిగిలిన పిండిని కూడా, కొత్త పిండిని కూడా నాశనం చేస్తూ ఉంది, పులిసిన దానిగా మార్చేస్తూ ఉంది. అదే ఆ పాపాన్ని, ఆ పాపం అనే ఆ పులిసిన పిండిని పాపంతో పోలుస్తూ ఉన్నాడు పౌలు గారు. ఆ పాపాన్ని తీసివేసినట్లయితే అది పిండి పులిసిపోకుండా మంచిగా ఉంటుంది, క్రొత్తగా ఉంటుంది. ఈరోజు కొన్ని సంఘంలో కూడా, మనం సంఘంలోనే ఉండవచ్చు, కుటుంబంలోనే ఉండవచ్చు, కొన్ని ప్రవేశిస్తూ ఉంటాయి. దుష్టుడు చాలా విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ప్రభు నాటినటువంటి ఆ ఫెన్సింగ్ లోపలికి రావడానికి, ఆ యొక్క కంచె దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది తలంపుల ద్వారా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు. అలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు నేను కింద అవేదిగా లేనంటే ఆ పాపములో నేను పడిపోకుండా అలాగే ఉండి ఉన్నట్లయితే ప్రభు చేతిలో ఉన్నట్లు. ఒక పంట వేసినప్పుడు మనం అందరం ఇప్పుడు వరి పంట వేస్తూ ఉన్నాం, నాటేసినాం. అది పెరుగుతూ ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి రోగాలు ఆ పంట మీదకి వస్తాయి. అందుకే అదేమీ రాకుండా ఉండడానికి, కలుపు రాకుండా ఉండడానికి చాలామంది రకరకాలైనటువంటి మందులు చల్లుతారు, పెస్టిసైడ్స్ చల్లేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ముందుగానే చల్లేది ఎందుకంటే ఏ రోగం కూడా దాని మీద పడకుండా ఉండడానికి. ఈరోజు మనం కూడా ఏది కూడా మన దగ్గరికి రాకుండా ఉండాలంటే కొంత పెయిన్ తీసుకోవాలి, మనం కొంత రిస్క్ తీసుకోవాలి. కొన్నిటికి నో చెప్పాల్సిన సమయం ఉంది, కొన్నిటికి బై బై చెప్పాలి, టాటా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని విషయాలకి, కొన్ని అలవాట్లకి, కొన్ని సంబంధాలకి. అలా చెప్తేనే నా జీవితమే, నా ఆత్మీయ జీవితమే సరిగా ఉంటుంది. అలా చెప్పినప్పుడే నా జీవితం సరైన మార్గంలో నడుస్తూ ఉంది. లేదంటే ఆ కొద్దిగా నేను అసలు గమనించట్లేదు అది చిన్నదే అని. ఎందుకు అది చిన్నదేగా అది ఏం చేస్తుంది అనుకుంటున్నాం, కానీ ఆ చిన్నదే చివరికి మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పౌలు గారి మాటల్లో చెప్పినట్లయితే పండుగ చేసుకోవాలంటే, అంటే ఆత్మీయంగా మనందరం పండుగ చేసుకోవాలి అంటే ముందుగానే వీటన్నిటిని తీసివేయాలి. కొంచెం రిస్క్ తీసుకొని తీసివేసినప్పుడే మనం ఆత్మీయంగా పండుగ చేసుకోగలం. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తే ఇక్కడ కూడా యేసయ్య కొంత పెయిన్ తీసుకుంటున్నాడు, రిస్క్ తీసుకుంటూ ఉన్నాడు.
మనం చూసినట్లయితే లూకా సువార్తలో 5వ అధ్యాయం నుంచి ముందు వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 17వ వచనంలో పక్షవాత రోగి గురించి ఉంది. ఆ పక్షవాత రోగి దగ్గర స్వస్థపరుస్తున్నప్పుడు ప్రభు చెప్తాడు, నీ పాపాలు క్షమించబడినాయి అని అన్నప్పుడు అక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏమన్నారు, ఇతను దైవదూషణ చేస్తూ ఉన్నాడని వ్యతిరేకించారు. తరువాత వచ్చేసి లేవీని పిలుస్తున్నప్పుడు, లేవి ఇంటిలో తినడానికి వెళ్ళినప్పుడు వీరందరూ కూడా పాపులతో భుజిస్తున్నారని మళ్ళీ అన్నారు ప్రభుని. తర్వాత ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ అందరూ ఉపవాసం చేస్తున్నారు, యోహాను శిష్యులు చేస్తూ ఉన్నారు, పరిసయ్యుల శిష్యులు చేస్తూ ఉన్నారు, మరి మీ శిష్యులు ఎందుకు చేయట్లేదని మళ్ళీ అక్కడ ఉపవాసం గురించి మాట్లాడి ప్రభుని హేళన చేస్తూ ఉన్నారు. తర్వాత సబ్బాతు సమస్య దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఆ రోజు వెన్నులే తుంచారు అనేసి మీరు సబ్బాతు రూల్ని వ్యతిరేకిస్తున్నారని మరలా యేసయ్య మీదకి వచ్చారు. తినకూడని తింటున్నారని చెప్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో స్వస్థపరుస్తున్న యేసయ్యను గమనిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక నక్క ఎలాగైతే వెయిట్ చేస్తూ ఉందో, ఒక పాము ఎలాగైతే కరవడానికి వెయిట్ చేస్తూ ఉంటుందో, వారు కూడా ప్రభుని పట్టుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఈరోజు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సమయంలో తండ్రికి యేసయ్యకి తెలుసు, 8వ వచనం పలుకుతూ ఉంది, ప్రభువుకు తెలుసు వారి హృదయాలలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నిటిని కూడా గమనించాడు ప్రభు. ఆ తెలిసిన తరువాత కూడా రిస్క్ తీసుకుంటున్నాడు, తన జీవితాన్ని రిస్క్ చేస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయి ఉండవచ్చు, అరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నన్ను పట్టుకోవడానికి, నాశనం చేయడానికి, వ్యతిరేకించడానికి, ఇప్పుడు ఏమైనా చేస్తే తప్పకుండా వాళ్ళు మళ్ళీ నా మీద తిరగబడతారు, ఎందుకు చేయడం అనేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ ప్రభు తన జీవితాన్ని రిస్క్ చేసి మరో జీవితాన్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రభు మనసులో ఏమని అనుకున్నాడంటే, నేను కొద్ది పెయిన్ రావచ్చు వాళ్ళు అనే మాటల ద్వారా, కానీ ఒక వ్యక్తి జీవితం బాగుపడుతూ ఉంది, ఒక వ్యక్తి మంచివానిగా మారుతూ ఉన్నాడు, ఒక వ్యక్తి దేవుని వైపుకు నడిపించబడుతూ ఉన్నాడు అని ఆ వ్యక్తి జీవితం బాగుపడుతుందని తన జీవితాన్ని రిస్క్ చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితంలో తండ్రి చిత్త ప్రకారం జీవించాలి అంటే, మనకిచ్చినటువంటి ఆ ప్రణాళిక ప్రకారం జీవించాలి అంటే నేను కూడా రిస్క్ తీసుకోవాలి. ఒక్కోసారి నా ఇష్టాలను కూడా కాదనాలి, నా ఇష్టాలను కూడా వదిలిపెట్టేసేయాలి. అందరికీ చాలామందికి అడ్డుగా వస్తున్నది ఏమిటంటే ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఈగో. ఈరోజు ప్రభు వాక్యంలో సెలవిస్తున్నాడు, ఆ ఈగోను కూడా పక్కన పెట్టేసేయాలి. అప్పుడు మాత్రమే ప్రభు చిత్తాన్ని నేను నెరవేర్చగలను. ఆ రిస్క్ తీసుకోవాలి నా జీవితంలో, అది ఉంటేనే నేను బ్రతకగలను. కొంతమందికి ఈగోనే ఊపిరిగా మారుతుంది, కొంతమందికి ఆ యొక్క త్రాగుడే వారికి ఊపిరి, తాగకపోతే నేను బ్రతకలేనంటారు. కొంతమంది నేను సిగరెట్ తాగకపోతే బ్రతకలేనంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్తూ ఉన్నాడు ప్రభు, నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం బాగుపడాలి అంటే, నీ ఆత్మీయంగా నీవు పండగ చేసుకోవాలంటే ముందుగా నీవు రిస్క్ తీసుకోవాలి లైఫ్లో. అప్పుడే ఆత్మీయంగా నేను పండుగ చేసుకుంటాను. ఆత్మీయ జీవితం బాగుపడుతుంది. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోగం లాంటిది కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దీని కొరకు ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఉన్నటువంటి ఆ కుట్రలు, నా హృదయంలోని నా ఆత్మీయ జీవితాన్ని చిన్న ఇంజెక్షన్ లాగా లోపలికి ప్రవేశిస్తున్నటువంటి ఆ అసూయని, ఆ కోపాన్ని ఈరోజు తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. అవి చిన్నవాటిగానే ఉండవచ్చు. పౌలు గారు చెప్తున్నాడు, మీరు ఎందుకు మీ అసూయ దౌష్ట్యము దోషంతో మీరు ఇంకా జీవిస్తూ ఉన్నారు? అలా జీవిస్తూ ఎలా చెప్పుకుంటారు మీరు దేవుని బిడ్డలని? ఎలా ధైర్యంగా గర్వంగా చెప్పుకోగలరు మీరు దేవుని బిడ్డలని? చెప్పుకోవద్దని చెప్తున్నాడు పౌలు గారు ఈరోజు కొరింథీయులతో. మీ సంఘంలో వ్యభిచారపు ఆత్మ ఉంది, వ్యభిచారంతో వ్యభిచారంలో జీవిస్తూ ఉన్నారు కొంతమంది. మరి ఎలా మీరు నేను దేవుని బిడ్డలో మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు అని వారందరినీ కోపంతో అడుగుతున్నాడు పౌలు గారు. ఈరోజు మరి మన జీవితం, మనల్ని కూడా పౌలు గారు అదే అడుగుతూ ఉన్నారు. నీవు క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా ఉండాలని చెప్పుకుంటూ ఉన్నావు. ప్రతిరోజు ప్రార్థనకు వస్తాను, పూజలు పాల్గొంటానని అనుకుంటూ ఉన్నావు. బయటకు అందరికీ నువ్వు క్రైస్తవునిగా తెలుసు.
కానీ నీ జీవితంలో ఇలాంటి కోపం అసూయ కలిగి అందరిలాగానే నీవున్నావు, అందరిలాగానే నీవు చేస్తూ ఉన్నావు. మరి ఇంకా ఎలా నేను క్రైస్తవునని పిలవాలి? ఎలా నీవు దేవుని బిడ్డగా మారుతావు? వాటన్నిటినీ ఉంచుకొని నీవు నిజమైన క్రైస్తవునిగా జీవించాలి అంటే నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఆత్మలో జీవిస్తాడు. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఆత్మీయ జీవితం కలిగి ఉంటాడు. ఆ జీవితాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకే మనం చూస్తూ ఉన్నాం, దావీదు రాజుని అభిషేకించడానికి వచ్చినప్పుడు ప్రభు చెప్తాడు ప్రవక్తతోని, నీ మనుషులు కేవలం బాహ్యంగా చూస్తారు, కానీ నేను దేవుణ్ణి, నీ తండ్రిని అంతరంగా, నీ హృదయాన్ని చూస్తాను నేను పలుకుతూ ఉన్నాడు. అలాంటి ప్రభు చూసే నా హృదయంలోనే అన్ని రకాలైనటువంటి దుష్ట ఆత్మలు ఉన్నట్లయితే ఆ కోపం, అసూయ, పగ, ఈర్ష్య, మరి ఎలా నేను క్రైస్తవునిగా మారుతాను? ప్రభు నన్ను చూసి నేను క్రైస్తవుని ఎలా చెప్తారు? నన్ను అనుసరింపమని ఎలా పలుకుతాడు ప్రభు నన్ను చూసి? లేదంటే నేను బయటికి ఎలా చెప్పుకోగలను? దేవుని బిడ్డలారా, పూజలో ప్రార్థించడం యేసయ్యా, నేను కూడా ఈరోజు ఆ యొక్క వార్నింగ్ పౌలు గారు కొరింథీయులకు ఇచ్చినటువంటి ఆ వార్నింగ్ ఈరోజు నాకు కూడా ఇస్తున్నాడు. నా జీవితంలో కూడా ఇస్తూ ఉన్నాడు, నీ జీవితంలో కూడా ఇస్తూ ఉన్నాడు, మన కుటుంబంలో కూడా ఇస్తూ ఉన్నాడు. ఏది మనల్ని ప్రభు నుంచి దూరం చేస్తూ ఉందో అది ఎంత మంచిదైనా కానీ ముందు మనం రిస్క్ తీసుకొని దాన్ని పక్కన పెట్టేసేయాలి. కొంతమంది వ్యక్తుల వలన మన జీవితంలో ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతాం. వారి మాటల వలన మనం ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఈరోజు వాక్యం చెప్తుంది, వారిని దూరంగా పెట్టు. అంత క్లోజ్గా ఉన్నటువంటి రిలేషన్ని హాయ్ బై రిలేషన్గా చేయి. దూరంగా పెట్టేసి రిస్క్ చేసే. నీవు కొంచెం నష్టపోవచ్చు బాహ్యంగా, కానీ ఆత్మీయంగా నీవు అభివృద్ధి చెందుతూ ఉన్నావు, ఆత్మీయంగా దేవునికి దగ్గరగా పోతూ ఉన్నావు. అలా జరగాలి అంటే నీ చేతుల్లోనే ఉంది. రిస్క్ చేయాల్సిన బాధ్యత నీ చేతుల్లో ఉంది. రిస్క్ చేసి మన జీవితాన్ని బాగుపరుచుకుందాం. రిస్క్ చేసి మనం ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పౌలు గారిలాగా, యేసయ్యలాగా మనం కూడా మన జీవితంలో రిస్క్ తీసుకొని ఆ ప్రభువుకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మీయంగా పౌలు గారి మాటల్లో పండుగ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క గొప్ప వరాన్ని ఇవ్వమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. ఏదైతే అడ్డుగా ఉన్నదో, ఏదైతే నేను ప్రభువులో ఎదగడానికి, ఆత్మీయంగా ఎదగడానికి అడ్డొస్తుందో దాన్ని తీసివేసే కృపను, ఆ యొక్క మనస్సును మనందరికీ దయచేయమని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. ఆమేన్. Take my life, O Lord, take my life, that my life be worship. Take my life, O Lord, take my life, that my life resemble your life, that my life resemble your life. Take this bread, O Lord, take this bread, that this bread be worship. Take this bread, O Lord, take this bread, that this bread become nigh your flesh, that this bread become nigh your flesh. Take this wine, O Lord, take this wine, that this wine be worship. Take this wine, O Lord, take this wine, that this wine be changed to your blood, that this wine be changed to your blood. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదాము. మన ప్రయోజనం కొరకును
తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రేమగల సర్వేశ్వర, మేము ప్రేమతో అర్పించిన ఈ కానుకలను దయతో స్వీకరించుకో. మీలో నుండి మమ్మల్ని వేరుపరచుతున్న మా పాపమును తొలగించి పవిత్ర జీవితం జీవింప మమ్మల్ని ఆశీర్వదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుట మమ్ము విమోచించుటకును పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్ని మరియ నుండి పుట్టిను. కొంచెం ప్లాత్ పరిపాలించిన కాలమున మా పాపములన్నిటి కూడా సిలువలు మోసి చేతులు చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంఖ్యలకు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునితులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా: పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయుడివి కనుక ఈ పవిత్ర ఆత్మలను ఈ కానుకలను పవిత్రపరచమని ప్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శారీర రథములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చిచు ఇట్లేను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చిచ్చు ఇట్లే: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడి. ఇది విశ్వాస రహస్యము. యేషువా, నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానము చాటెదము, ఈ మరణావచ్చి వరకు వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మహిమం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద జోజీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్నె తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ,
ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతుంది. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తుని సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసిందుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింపు. మమ్ము సోదరియందు ప్రవేశింపడినవిగా చెడును రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజుల్లో శాంతిని, ఐక్యమును అనుగరింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలులతో వచించిన ప్రభువైన క్రీస్తువా, ఇక్కడ గుమ్మికూడి ప్రజలను పాపం లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రుడు కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వములను కాపాడి మీకు నిత్య జీవితం దయచేయుగాక. Soul of Christ, sanctify me. Body of Christ, save me. Blood of Christ, inebriate me. Water from the side of Christ, wash me. Passion of Christ, strengthen me. O good Jesus, hear me. Within your sacred wounds, hide me. Permit me never to be separated from you. From the malignant enemy, defend me. At the hour of my death, call me. And bid me come to you, that with your saints I may praise you forever and ever. Amen.
ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, పాపం వలన మాలో విషముని కలిపిన దుష్టుని వలన నుండి మమ్మల్ని కాపాడటకు ఈ ప్రేమ విందులు మమ్మల్ని ఐక్యపరచి దైవశక్తిని మాకు దయచేసినందుకు మీకు వందనం. మేము పొందిన ఈ అభిషేకం ద్వారా మా ఆత్మను కాపాడుకొనుటకు మాకు శక్తిని ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Holy Virgin, by God's decree, you are called eternally, that He could give His Son to our